చెడు వ్యసనాలు యువత ప్రాణాల మీదకు ఎలా తీస్తున్నాయో చెప్పడానికి ఇటీవల హైదరాబాద్ అత్తాపూర్లో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. గంజాయి అడ్వాన్స్ వివాదం ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. నడి రోడ్డుపై కిడ్నాప్ చేసి 10 మందికి పైగా కలిసి అమానుషంగా దాడి చేసి ప్రాణాలు తీసేశారు. సీసీటీవీ ఫుటేజ్లు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. అసలు అత్తాపూర్ నడి రోడ్డుపై ఏం జరిగింది? ఓ యువకుడి కిడ్నాప్ హత్యకు గల కారణాలేంటి? పోలీసుల దర్యాప్తులో తేలిన ఆ సంచలన నిజాలేంటి? మే 9వ తేదీ రాత్రి హైదరాబాద్ అత్తాపూర్ మార్గంలోని పిల్లర్ నెంబర్ 223 హుస్సేన్ అనే యువకుణ్ణి కొందరు కిడ్నాప్ చేశారని పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అత్తాపూర్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నిందితులు వెళ్లిన రూట్లోని సీసీటీవీలను పరిశీలించగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన గేట్ వద్ద బాధితుడు హుస్సేన్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉండటం గుర్తించారు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మొహమ్మద్ హుస్సేన్ అలియాస్ వసీం అనే పర్సన్ని కొందరు కిడ్నాప్ చేశారని ఆ సమాచారంతోనే మా ఎస్హెచ్ఓ నాగేశ్వరరావు అండ్ టీం ఎక్కడ కిడ్నాప్ అయినరు, ఏ వైపు వెళ్ళినరు అదంతా చూస్తూ మధ్యరాత్రి ఆ టైంలో మన అగ్రికల్చరల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఆ వ్యక్తిని ట్రేస్ చేయడము, ఆ వ్యక్తిని మళ్ళీ హాస్పిటల్ తీసుకొని వెళ్తే ఉస్మానియా హాస్పిటల్లో 10th ఎర్లీ అవర్స్ 5:37కి ఈ వసీం చనిపోవడం జరిగింది. హుస్సేన్ చనిపోవడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ హుస్సేన్ అనే యువకుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొందరికి గంజాయి విక్రయించేవాడు. ఇదే క్రమంలో అతనికి ప్రశాంత్, జగదీష్ అనే 2 యువకులతో పరిచయం ఏర్పడింది. వీరు తరచూ హుస్సేన్ వద్ద గంజాయి కొనుగోలు చేసేవారు. ప్రశాంత్ గంజాయి ప్యాకెట్ల కోసం హుస్సేన్ కు ఇటీవల 700 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. రోజులు గడుస్తున్నా హుస్సేన్ గంజాయి ఇవ్వలేదు, డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో ప్రశాంత్ తీవ్ర కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా హుస్సేన్ సంగతి తేల్చాలని పథకం పన్నాడు. ఈ నెల 9వ తేదీ రాత్రి అత్తాపూర్ మార్గంలోని పిల్లర్ నెంబర్ 223 సమీపంలో హుస్సేన్ ఒంటరిగా కనిపించటంతో ప్రశాంత్ అతడిని అడ్డుకున్నాడు. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హుస్సేన్ ను వదలకుండా సమీపంలోని ఖుషీ ఫంక్షన్ హాల్ వద్దకు బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అప్పటికే ప్రశాంత్ ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న మరో 10 మందికి పైగా స్నేహితులు హుస్సేన్ పై అమానుషంగా దాడికి దిగారు. తొలుత ఖుషీ ఫంక్షన్ హాల్ సమీపంలో, అనంతరం పక్కనే ఉన్న సిమెంట్ గ్రౌండ్ లోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా కుట్టారు. వాళ్ళు ఫస్ట్ అతన్ని ఆ మెయిన్ రోడ్ పైన ఖుషీ ఫంక్షన్ హాల్ దగ్గర అతను రావడము, అతన్ని అక్కడ ఈ ప్రశాంత్ అండ్ జగదీష్ అతన్ని వెహికల్ మీద వచ్చిన పర్సన్ని వాళ్ళు కొట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి ఈ సిమెంట్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి అక్కడ మిగతా వాళ్ళు కూడా అతన్ని కేవలం చైలతోనే కొట్టిండ్రు అనేది మనకు వస్తున్న సమాచారం. సో అక్కడ కొట్టిన తర్వాత ఈ 8 మంది అతన్ని కొట్టిన తర్వాత అతనికి ఇంటర్నల్ ఇంజ్యూరీసే, అతను ఎప్పుడైతే అక్కడ పడిపోయినాడో అతన్ని తీసుకొచ్చి మెయిన్ గేట్ దగ్గర, మన అగ్రికల్చరల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర వదలడం జరిగింది. ఘటనా స్థలంలో దొరికిన సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ కిరాతకానికి పాల్పడిన ప్రశాంత్, ఎం జగదీష్, రామ్ రోషన్ యాదవ్, తరుణ్ కుమార్, నిఖిల్, జి రాజ్ కుమార్, వెంగళరావు, ఎం ప్రశాంత్ అనే 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి దాడులకు ఉపయోగించిన 2 ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
మెయిన్ వీళ్ళ మధ్యలో వచ్చిన ఏదైతే ఈ వసీం పైన వాళ్ళు కిడ్నాప్ చేసి ఈ వసీంని అటాక్ చేసిన దాని వెనుక ముఖ్య ఉద్దేశం ఇది గంజాయి సప్లైకి సంబంధించి జరిగింది. ఇది వీళ్ళకి పాత పరిచయం ఉంది. వసీం అండ్ ఎవరైతే దీంతో అక్యూజ్డ్ ప్రశాంత్ జగదీష్ అని ఉన్నారో వీళ్ళకి పరిచయం ఉండి ఈ వసీంకి ఒక 700 రూపీస్ ఇచ్చి గంజాయి తీసుకురమ్మని అంటే అతను 700 రూపీస్ తీసుకొని వెళ్ళిపోవడము, మళ్ళీ గంజాయి ఇవ్వలేడు కాబట్టి అతన్ని కంటిన్యూగా ఈ ప్రశాంత్ అండ్ నా ఫ్రెండ్స్ కలిసి ఫోన్లు చేసి రమ్మని పిలుస్తే అతను ఆ నైట్కి 700 రూపీస్ తీసుకున్నాడు కాబట్టి గంజాయి ఇస్తా అని వచ్చాడు. సో వీళ్ళు అప్పటికే గంజాయి సేవించున్నారని మాకు ప్రాథమికంగా మాకు నిర్ధారణ అయింది. ఈ 8 మెంబర్స్ కూడా వీళ్ళందరూ కూడా గంజాయి తాగి ఉన్నారు. దాంట్లో కేవలం ఒకే ఒక పర్సన్ గంజాయి టెస్ట్కి నెగిటివ్ వచ్చింది, మిగతా వాళ్ళంతా పాజిటివ్ వచ్చారు. నగరంలో డ్రగ్స్, గంజాయి విక్రయాలు సేవించడంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అర్ధరాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే పాన్ షాపులపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం 700 రూపాయల కోసం ఒక గంజాయి ముఠ ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో చూశారుగా. వ్యసనాలకు బానిసలై యువత తమ జీవితాలను, ఇతరుల ప్రాణాలను ఎలా బలి తీసుకుంటున్నారో ఈ ఘటనే స్పష్టం చేస్తోంది. కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి అనుమానాస్పద డ్రగ్స్ విక్రయాలు గాని, గంజాయి ముఠాల సమాచారం గాని ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.